చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకళ్ళనే కన్నాడు. సో ఆయన కూడా మనం గౌరవాల్సిన పనులు. ఆయన అసలు దేశభక్తుడే కాదు. నారా లోకేష్ కూడా ఒకళ్ళనే కన్నాడు. ఆయన అసలు దేశభక్తుడే కాదు. ఇలాంటి వీడియోలు చూసినప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమనిపిస్తూ ఉంటుందంటే ఎక్కడా లేని స్క్రాప్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉందా అని అనిపిస్తుంది. అవును, వీళ్ళు చేసే చాష్లు కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే ఏది పడితే అది మాట్లాడతారు, ఏమీ తెలియదు, ఏది పడితే అది చేసేస్తారు. మొన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అయితే మాట్లాడడం జరిగింది. ఏంటంటారా, ఒక్కొక్కళ్ళు ఇద్దరు కానీ ముగ్గురు పిల్లల్ని కనండి. రాబోయే రోజుల్లో ఒక 15-20 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో మరిన్ని పార్లమెంట్ స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది, నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ మన ఆంధ్రప్రదేశ్ జనాభా నిష్పత్తి ప్రకారం కూడా కేంద్రం నుంచి సహాయం అందే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇప్పటి నుంచే, అంటే మన ఆంధ్రప్రదేశ్లో కొంచెం జనాభా తక్కువ కాబట్టి ఇప్పటి నుంచే జనాభాని కనుక పెంచుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎలా అయితే జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాలకి కేంద్రం నుంచి ఎక్కువగా సహాయం అందుతుందో రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి అదే విధమైన సహాయం అందుతుంది అని చెప్పాడు. మనోడు వీడు అధికార ప్రతినిధి అంట, వీడికి ఏమీ తెలీదు, కాయకి పువ్వుకి కూడా తేడా తెలీదు. వీడు మాట్లాడేస్తూ ఉంటాడు. చంద్రబాబు నాయుడికి ఒకడే కొడుకు, లోకేష్కి ఒకడే కొడుకు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఒరే, అసలు ఆయన ఏం చెప్పాడో, ఏ తరహాలో చెప్పాడో కొంచెం ఆలోచించి మాట్లాడు. నీలాంటి వాళ్ళకి అధికార ప్రతినిధిగా ఇచ్చినందుకు గాను మన జగన్మోహన్ రెడ్డి అన్నకి వైఎస్ఆర్సీపీ పార్టీకి దండం పెట్టాలరా బాబు.